ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు తన నామంలో ఏకీభవిస్తే అక్కడ దేవుని యొక్క సన్నిధి. ఆయన ఉంటానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ డైరెక్ట్ నేను వాక్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 3, 4 వచనాల్లో దేవుడు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 3, 4 వచనాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అందుకే నేను ముందు ఒక మాట చెప్పాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని యొక్క నామములో ఏకీభవిస్తే అక్కడ ఆయన ఉంటానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 21:3లో అంటున్నాడు, ఎక్కడైతే ఇదిగో దేవుని నివాసమో ఆ మనుష్యుల మధ్య ఉన్నది. చెబుతున్న నాతో వింటున్న మీతో ప్రతి ఒక్కరితో ఆయన నివసించే దేవుడు. ఒకరితో నివసించి ఇంకొకరితో నేను నివసించను అని చెప్పే దేవుడు కాదు యేసయ్య. ఆయన యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నివాసము, దేవుని నివాసము మనుష్యులతో కూడున్నది. ఆయన మనుష్యులతో ఉండే దేవుడు. మనల్ని మనుషులుగా సృష్టించిన తరువాత ఆ క్షణము నుండి ఇప్పటికి మనము పుట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన యొక్క నివాసము మనతో ఉంటుంది. మనం అనుకుంటున్నాం మన కుటుంబంలో ఎన్ని మంది ఉన్నామో అన్ని మంది ఉన్నారనుకుంటాం. కానీ కాదు. మన కుటుంబంలో మనతో పాటు యేసయ్య నివసిస్తా ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన వారితో కాపురముండును. హల్లెలూయా! దేవుడంట మనతో ఉండడమే కాదు, ఆయన మనతో కాపురం చేస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు. మనలోనే నివసిస్తాడు. మనతో ఒక కుటుంబముగా ఆయన జీవిస్తూ ఉంటాడు. ఇంకా వారాయన ప్రజలై ఉందురు. హల్లెలూయా! కేవలము ఆయన మనతో ఉండడమే కాదు, ఆయన మనల్ని ఆయనకి ప్రజలుగా ఏర్పరుచుకున్నాడు. మనం ఆయనకు ప్రజలమై ఉంటాం. మనం ఆయనకు బిడ్డలమై ఉంటాం. మనం ఆయనకి సమస్తము అయ్యున్నాము. ఆ తర్వాత దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఆయన మనకు దేవుడై ఉంటూ మనతో కూడా ఎప్పుడు ఆయన తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయముగా, కోటగా, దుర్గంగా ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధానము మనతో లేకపోతే మనం ఎప్పుడో మరణించేవారు. ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్ల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నో కీడుల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నో సార్లు పడిపోబోయి కూడా మనము పడకుండా లేచి నిలబడుతున్నాము. అయ్యో! నేను పడిపోయేదాన్ని. కానీ నేను పడలేదు. వై? బికాస్ గాడ్స్ గ్రేస్. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము పడబోయినా కూడా ఆయన మనల్ని పైకెత్తి పడిపోకుండా, తొట్రిల్లకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా! ఆయన తోడుగా ఉండడమే కాదండి. నీకు కన్నీళ్ళొచ్చాయా? నీకు కష్టం వచ్చిందా? ఆయన మన కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. అంటే ఇంక రాకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఏ సమస్యను చూసి నీకు కళ్ళల్లో నీళ్ళొస్తుందో, ఏ బాధను చూసి నీ కళ్ళలో బాష్ప బిందువులొస్తున్నాయో, అవి తుడిచివేసి, అవి నీ యొద్దకు రాకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఆయన నివాసము మనతో ఉన్నది. మనతో కాపురం ఉంటున్నాడు. మనం ఆయనకి ప్రజలుగా చేసుకున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. అంతేకాదు మన కళ్ళల్లో నుండొచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడంట. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను అని అంటున్నాడు. హల్లెలూయా! నీకున్న సమస్యల, బాధల, ఇరుకుల ఇవన్నీ గతించిపోతాయి. ఎప్పుడు? మనము
దేవుని యొక్క నివాసాన్ని మనం ఎప్పుడైతే మనలో కోరుకుంటామో, అప్పుడు అవన్నీ దేవుడు మనకు దూరం చేస్తాడు. ఆయన మనతో నివసించాలి. మనలో నివసించాలి. మనం ఆయనకు బిడ్డలముగా ఉండాలి. ప్రజలముగా ఉండాలా. ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు, ఆ స్థానాన్ని మనం యేసయ్యకి ఇచ్చినప్పుడు, మనకు ఏడుపైనను, వేదనైనను, బాధ అయినను ఏది కూడా దేవుడు మనకు లేకుండా చేసి మనల్ని కాపాడుతూ వస్తాడు. మన కళ్ళలో వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? యేసయ్యకు మన కుటుంబంలో స్థానం ఇస్తున్నామా? నివాసం ఇస్తున్నామా? మనం ఆయన యొక్క నామములో ఏకీభవిస్తున్నామా? దేవుడు ఇదే మన ఎదుట కోరుకుంటున్నాడు. మరలా నేనొకసారి చదువుతాను. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఏ మనుషులతో ఉంటుంది? ఎవరైతే ఆయనకు స్థానాన్నిస్తారో, స్థలాన్నిస్తారో, ఆయనకు ప్రాధాన్యతనిస్తారో, వారిలో ఆయన నివాసము చేస్తాడు. ఆయన వారితోనే ఉంటాడు. యేసయ్య కాపుదల, భద్రత లేకపోతే నీకు, నాకు ఈరోజు, ఈ క్షణము, ఈ సమయము మనకు లేనే లేదు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు ఆయన దేవుడై ఉండి, ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని, ప్రజలుగా చేర్చుకొని, ఆయన మనతో కాపురం ఉంటూ, మనతో నివాసము చేస్తూ, ఏ కీడు రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. నేను ముందు వీడియోలో ఒక మాట చెప్పాను. యబ్బేజు ప్రార్థన చేశాడు. ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఇప్పుడు ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. కీడు, వేదన, బాధ ఏది ఉండదు. మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. నీ కళ్ళల్లో నుండొచ్చే ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎవరు తుడవగలరండి మన కన్నీళ్లు? ఎవరు అర్థం చేసుకోగలరండి మన మానసిక బాధ, మన ఆత్మీయ వేదన, లోపల ఏం బాధపడుతున్నాం అనేది మనుషులకి ఎవ్వరికీ అర్థం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన నేను చూస్తున్నాను కాబట్టి నీ కన్నీళ్ళని నేను తుడిచివేస్తాను. ఆ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఆ కన్నీళ్లు మనకు తుడవబడాలంటే, ఆ దుఃఖము, వేదన మన నుండి తొలగిపోవాలంటే, దేవునికి మనము నివాసము ఉండేలాగా మన ఆత్మీయ జీవితాన్ని మనల్ని మనం సరిచేసుకోవాలి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎట్టి మనుషులతో? ఎవరైతే మనం ఆయన నామంలో ఏకీభవించి ఆయన్ని ఆహ్వానిస్తామో, మన ఆత్మీయ జీవితంలోకి, మన కుటుంబ జీవితంలోనికి, మన యొక్క బ్రతుకు కాలములోకి ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో, ఆయన మనతో నివాసం చేస్తాడు. మనలో నివాసం చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథంలో ఇంకో మాట ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికొచ్చి నాతో వాడును, వారితో నేనును భోజనము చేయుదును. హల్లెలూయా! మనం వింటున్నామా? దేవుడు తట్టే స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నీతో నాతో దేవుడు జీవిస్తున్నాడా? ఆయన నివాసము మనలో ఉన్నదా? మనము ఆయనకి బిడలమై ఉంటున్నామా? ఆయనకు ప్రజలమై జీవిస్తున్నామా? ఆయన మనకు దేవుడుగా మనం పెట్టుకున్నామా? మనల్ని మనం పరిశోధించుకుందాం. పరీక్షించుకుందాం. దేవుడు మన కన్నీళ్లు తుడచాలంటే, మన వేదన, దుఃఖము తీసేయాలంటే ఆయన నివాసము మనతో ఉండాలి. మనతో నివసిస్తేనే తప్పక ఆయన మనకేమి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రోజు నుండైనా, ఈ క్షణము నుండైనా యేసయ్యా, ఇదిగో నా యొక్క జీవితములో, నా హృదయములో, నా కుటుంబంలో, నా యొక్క బ్రతుకు కాలములో నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. నీ నివాసము నాతో చేయి ప్రభువా. నాలోనికి రండి. నాకు దేవుడై ఉండండి. నేను నీ బిడ్డగా జీవిస్తాను అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అడుగుతామో, అప్పుడు ఆయన మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తూ, మనకున్నవన్నిటిని కూడా ఆయన తొలగిస్తూ, ఆయన మనల్ని ఆశీర్వదించి, దీవించి నడిపిస్తాడు.
దేవుడి యొక్క వాక్యములు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీ కొందనాలు. ఈ సమయంలో మీరు మాట్లాడారయ్యా. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అవునయ్యా. మేము అందరము నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. మా హృదయములోనికి, మా కుటుంబంలోనికి, మా ఆత్మీయ జీవితంలోనికి మీ నివాసము మాతో కావాలని కోరుకుంటున్నాం. మాకు దేవుడై ఉండండి యేసయ్య. మమ్మల్ని మీ బిడ్డలుగా మార్చండి. మా కళ్ళలో నుండొచ్చే ప్రతి బాష్ప బిందువులను మీరు తుడిచివేయండి. దుఃఖమైనను, వేదన, రోదన, మరణము ఏమీ ఉండదు అంటున్నావు. మేమెప్పుడైతే మిమ్మల్ని ఆహ్వానించి నివాస స్థలాన్ని మీకు ఇస్తామో అప్పుడే ప్రభా మీరు మాకు ఇవన్నీ చేయగలరు. మేమెప్పుడైతే మిమ్మల్ని తృణీకరిస్తామో మీరు మా జీవితాల్లో అద్భుతాలు చేయలేరు ప్రభా. ఆశ్చర్యక్రియలు చేయలేరు. మా కన్నీరు తొడవబడదు నాయన. కాబట్టి మమ్మల్ని మేము సరి చేసుకొని మీలో అంటకట్టుబడి జీవించినట్లుగా కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్.